హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అసలు జన సైనికులంటేనే ఒక పెద్ద దొంగల ముఠాలాగా అనిపిస్తున్నారబ్బా. ఎవరికి వాళ్ళున్న ప్రదేశాల్లో టీడీపీ నాయకుల్ని తొక్కేసే ప్రయత్నం మాత్రం బీభత్సంగా చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీఏ కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఒక్క మంచి పని చేసినట్టు కానీ వార్తలు లేవు. కానీ వీళ్ళు చేసే హంగామా, టీడీపీ నాయకులు తొక్కేసే విధానం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దరిద్రంగా మారిపోయింది. ఎందుకంటే నెల్లిమల కాన్స్టిట్యున్సీ మనందరం తెలుసు కదా, అక్కడ లోకం మాధవి అని ఒక ఆవిడ ఉంటుంది. అబ్బో, ఆవిడ గురించి చెప్పాలంటే అబ్బబ్బబ్బబ్బబ్బా అని అమ్మ ఫ్రిక్షన్ సినిమా స్టోరీలు కూడా ఆ రేంజ్ లో ఉండవయా. ఆవిడ ఫస్ట్ ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏవాడు అబ్బో 500 కంపెనీలు తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీలు, నేను విజిలేస్తే ఇక్కడికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి 100 రోజులు 500 కంపెనీలు వచ్చి నెల్లిమర్ల చుట్టూ అబ్బో స్థలాల కోసం కొట్టుకొని చచ్చిపోతారు చూడండి అంటూ ఏ రేంజ్ లో డైలాగ్ చెప్పిందో ఆ రేంజ్ లో డైలాగులు చెప్పింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 360 రోజులు అయింది. ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా నెల్లిమర్ల పరిసర ప్రాంతాల్లోకి రాలేదు. ఇది లోకం మాధవి యొక్క ఓవర్ బిల్డప్, చాతకానితనానికి ప్రతీక. లోకం మాధవి గురించి చెప్పాలంటే పని లేదు, పాట లేదు, ప్రజలకు చేసిన మంచి పని లేదు, చెప్పుకోవడానికి మచ్చుక్కి ఒక్కటన్నా లేదు. ఒక్కడంటే ఒక్కడు అయినా కూడా వీళ్ళు మాత్రం అబ్బబ్బబ్బా టీడీపీ వాళ్ళని అవమానించే విధాలను చూస్తుంటే నాకే బుర్ర పాడైపోతుంది. ఎక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడు స్టేజ్ మీద వాళ్ళు చైర్ లేకుండా చూసుకోవటం, టీడీపీ వాళ్ళని ఎవ్వరు చైర్ మీదకి రాకుండా చూసుకోవటం. నెంబర్ 2, ఆ చుట్టుపక్కల ఎవడైనా టీడీపీ నాయకుడు ఉంటే ఆ చుట్టుపక్కల ఏమన్నా ఓపెనింగ్లకు పిలిస్తే వాళ్ళని అసలు పిలవకుండానే వీళ్ళు వెళ్ళి గప్చుప్గా కటింగ్లు చేసుకుని వచ్చేయటం. నిజంగా చెప్పాలంటే ఎక్కడన్నా ఆఫీసుల్లో కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి కూటమి ధర్మాన్ని విసర్జించి అక్కడ టీడీపీ వాళ్ళు వస్తే వాళ్ళకి చైర్ లేకుండా నిలబెట్టి మాట్లాడతాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి, ఇటు పిఠాపురంలోను వర్మ గారిది, వర్మ క్యాడర్ది, టీడీపీ వాళ్ళది అదే పరిస్థితి, ఇక్కడ నెల్లిమర్ల కూడా అదే పరిస్థితి. ఏముండదబ్బా, ఇప్పుడు వీళ్ళని తొక్కేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే మనం ఉంటాం. టీడీపీ వాళ్ళు ఎంతమంది అయితే ఉంటే అంతమందిని మనం జనసేనకు లాక్కోవాలా. మాయ చేసో, మంత్రం వేసో, పథకాలు ఇచ్చో, లేకపోతే మంచి మాటలు చెప్పో, లేదంటే డబ్బుతోనో ఏదో విధంగా టీడీపీ వాళ్ళంతా జనసేనకు లాక్కోవాలి. ఈ విధంగా చూసుకుంటూ పోతే నిజం చెప్పాలంటే జనసేనలో ఉన్నటువంటి ఈ దరిద్రపు భావజాలం వల్ల టీడీపీకి తీర నష్టం జరుగుతుంది. ఇప్పుడు 21 కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీస్ లో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే ధోరణి ఇలాగే ఉంది. అక్కడ టీడీపీని తొక్కేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఈ నెల్లిమర్ల లోకం మాధవి మా లోకం లాగా అలాగే చేస్తూ ఉంది. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నాగబాబు గారు వెళ్ళి పిఠాపురంలో వర్మ గారు ఉండగానే టీడీపీ వర్గీయుల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ వర్మనా టీడీపీ ప్రతినిధి మన నాగబాబు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనికి తండాలుగా మళ్ళీ పోలీస్ బెటాలియన్ దించారు. ఎందుకు వర్మ వర్గీయులు ఏమని చేస్తారేమో అని, చేస్తే లాఠీ చార్జ్ చేయాలి, కొట్టాలి అని. నిన్న మొన్నటిదాకా వర్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నాడని ఈ జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిపి రూమర్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే అని చివరికి ఎటో ఒకటి వెళ్ళిపోతాడులే అనేసి ప్రోపగండా అంతే. అంటే అక్కడ ఉన్న క్యాడర్లో సందిగ్ధం ప్రశ్న లేపి నిజంగానే అటు వెళ్తే మన టీడీపీ వాళ్ళు మనం అటు ఎందుకు వెళ్ళాలరా, మనం ఇటే ఉందాం అని జనసేనకి వచ్చేస్తారండి. ఎన్ని కుట్రలు చేసినా కూడా నెల్లిమర్లలో ఇటు పిఠాపురంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. జనసైనికులే పై చేయి సాధిస్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళే పూజకు పనికిరాని పూల మిగిలిపోయారు అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.